ఒరేయ్ అన్నా మన పార్టీలో మనం అధికారంలో ఉన్నప్పుడు మనకు బాగా సహకరించినాడు కదా ఒక ఆయన ఐపీఎస్ ఆఫీసర్. ఆయన పేరు ఆంజనేయులు పిఎస్ఆర్ ఆంజనేయులు. అవునా? ఆయన అరెస్ట్ చేశారంట. అసలు ఆయన అరెస్ట్ చేస్తే మనకు పరిస్థితి ఇబ్బంది అబ్బా. అవునా? మొత్తం అంతా బయట చెప్తాడా? చెప్పేస్తాడన్నా. కాదురా, ఈడు మన చిన్న పిల్లిరెడ్డి అంటాడు. పరారీలో ఉన్నాడన్నా. ఫోన్ అన్న చేద్దాం ఉండ. హలో, ఫోన్ ఎత్తినాడు. హలో, చిన్నపిల్లరెడ్డి ఏండవో? కాదురా, ఏంది పరిస్థితి అని ఇప్పుడు నాశనం అయిపోయింది అంతా. ఇప్పుడు ఆయన అదే జత్వారీ కేసు ఆ కేసులో అరెస్ట్ చేశారు. అసలు వాస్తవం నాకు తెలిసి ఆయన బయటికి కూడా రాడు. ఏంటంటే లిక్కర్ కేసులోనూ ఆయనకు సంబంధం ఉండే. చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేసినప్పుడు ఆయనది అర్థం ఉండదు, అంతా ఆయనే కూర్చొని పెట్టి డైరెక్షన్ ఇచ్చినారు అంటున్నారు. ఒక ఐపీఎస్ ఆఫీసర్గా ఉండి ఆయన చదువుకొని మరి మన అన్న చెప్పినట్టే చేశాడు. ఇప్పుడు ఆయన జీవితం ఇంత సర్వీస్లో నేను ఇప్పుడు మసిరెడ్డి ఉన్నాడు కదా, మసిరెడ్డితో తెలుసు ఎక్కడెక్కడ ఈ డబ్బులు బయటికి పంపించినామో తెలుసు, మరి మసిరెడ్డి ఏమి చేశాడో తెలుసు, ఆ డబ్బులు ఏ దేశాలకు ఎట్లెట్లా బ్లాక్ అండ్ వైట్గా మార్చారు అన్నీ కూడా ఆయన ఆంజనేయులు గారికి తెలుసు. మరి ఇప్పుడు ఏమి చేస్తావాలి ఇప్పుడు? సరే, ఇప్పుడు అట్టయినా కూడా ఇది అన్నకైతే ఖచ్చితంగా బిగించుకుంటుంది రావచ్చు. ఇప్పుడు ఏదన్నా పోలీసు వాళ్ళు ఏదన్నా మర్యాదగా కాఫీ నీళ్ళు జ్యూస్ ఇచ్చినారనుకో చెప్పాల్సి వస్తుంది. పోలీసు వాళ్ళు కాదురా, అయితే మనకినే కాదురా చిన్నపిల్లిరెడ్డి, నువ్వు పోలీసు ఉద్యోగమే కదా చేసిందే. వారిని అయితే కాంట్రాక్ట్ ఉద్యోగం. నువ్వు మనం అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే పోలీసు గుట్లు వేసుకొని తిరిగినావు. ఎట్రా చిన్నపిల్లిరెడ్డి ఇది రే, నువ్వు పోలీసు అనుకుంటున్నావు కాదు. సరే సరే, అది పక్కన పెడితే ఇప్పుడు అది అట్టపోయి మన అన్న కాడికి పోతే ఇబ్బందిలే. ఆ గోడలు గేట్లు ఇనుపు కడ్డీలు పెట్టుకోవడం కదా, ఆ కడ్డీలు దాటి ఇంట్లోకి పోతేనే ఒక ఇబ్బంది. అదే కదా విజయసాయిరెడ్డి మళ్ళా ఒక ఇది పెట్టాడు. ఏందా ఇప్పుడు విజయసాయిరెడ్డి మళ్ళా ఒక ట్వీట్ పెట్టాడు, నేను మద్యం కుంభకోణంలో అది ఇదని. ఇప్పుడు ఈ మద్యం కుంభకోణాలు పోలీసు వాళ్ళు ఆడ రాచమర్యాదలు చేశారనుకో, పోలీసు వాళ్ళు కన్నా మర్యాదలు చేస్తే ఇప్పుడు ఈయనకి ఏమవుతుంది? ఇప్పుడు ఈయన మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్గానే ఉన్నాడు. మరి అప్పుడు ఎన్ని కథలు ఎన్ని వ్యవహారాలు చేసి ఉంటాడు. అదేవిధంగా ఏమి రెండు పనులు చేశాడా మొత్తం తెలుసురా ఈ మనిషికి. అన్న పైసాలంగా ఒక జత్వానీ కేసులోనే కాదు, మద్యం కేసులు ఏందని లోడతారంగా, అక్రమంగా కేసులు ఎన్ని కట్టినా లోడతారో. పరువు తీశారు పోండి. సరే, ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? అయితే ఇప్పుడు నువ్వేం చెప్పినలే, నేనేం చెప్పినలే. సరే, ఏం చేస్తారో చూద్దాము. మనమైతే ఎప్పుడు కూడా ఆలోచన చేయనంత ఇది అయిపోయింది మొత్తం. మరి ఇంకా రాబోయే రోజుల్లో ఎట్లా చేయాలనో. ఇప్పుడు ఈ మనిషి నోరెప్పుకుంటా కన్నా ఉంటే మరి ఇబ్బందిలే. నోరిప్పితే మనకి ఇబ్బంది. ఇప్పుడు ఎర్రచానం దోలే దాంట్లోనూ ఈయన ఏదో ఉన్నాడంట, ఇసుకలోనూ ఈయనే ఉన్నాడంట, మైనింగ్లో నడిమిదిలో బ్రోకరేజ్ చేసి సంపాదించినారంట, ఆ గంజాయి అది ఇది ఎట్ట సంపాదించినారంటరా. ఇప్పుడు అట్టా నేను ఒకటే చెప్తున్నా చిన్నపిల్లరెడ్డి, మనం ఇబ్బంది పడతాము. అన్న ఇబ్బంది పడినా ఇబ్బంది లేదు, కానీ ఇంట్లో దాకా పోతే ఇబ్బంది అని నేను చెప్తున్నా. నువ్వు దాన్ని బట్టి ప్లాన్ చేయంగా, దాన్ని బట్టి మనం ముందుకు పోదాము. సరే మరి అయితే సరేలే, ఓకే, బాయ్. నమస్తే.